ఇప్పుడు లోపలికి రండి. నిశ్చితార్థం నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఇక పెళ్లి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోతే అదే 10,000. ఆ పైవాడి ఆశీస్సులుంటే అన్నీ సవ్యంగానే జరుగుతాయి తులసి. మనం మన పని చేసుకుంటూ పోవాలంతే. పెళ్లి చూస్తే ఎన్నో రోజుల్లో లేదు. ఈలోపు పెళ్లి పనులన్నీ ముగించగలమంటారా? ఒక్కొక్కళ్ళు చెయ్యి వేస్తే పెళ్లి పనులు బరువైనా ఒక్క రోజులో అయిపోతాయి. అది మనం చూసే పద్ధతి మీద, చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. బాగా చెప్పారు బావుగారు. అయినా ఇంతమంది ఉన్నాం, తల ఒక పని పంచుకుందాం. నిశ్చితార్థం చాలా నిరాడంబరంగా అయిపోయింది, కానీ పెళ్లి మాత్రం ఉత్సవం చేసినట్టు చెయ్యాలి. ఒక పెద్ద కళ్యాణ మండపం బుక్ చేయాలి. మీ బంధువుల్లో కానీ మా బంధువుల్లో కానీ ఎవ్వరిని వదలకుండా అందరినీ పెళ్లిళ్ళకి పిలవాలి. వచ్చిన వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో ఇంత గొప్ప పెళ్లి చూడలేదని 10 మంది చెప్పుకునేలా చెయ్యాలి. మావయ్య గారికి పెళ్లి చాలా ఘనంగా చేయాలనిపిస్తున్నట్టుంది. మీ మావయ్య గారు ఇంతేనమ్మా. కూతురికి ఏం చేసినా గొప్పగానే చెయ్యాలి అంటారు. ఏమిచ్చినా అందరికీ మించిందే ఇవ్వాలి అంటారు. ఏ విషయంలోనైనా కాస్త అటు ఇటు ఆలోచిస్తారేమో కానీ కూతురు విషయం అంటే మాత్రం ఈయన అస్సలు ఆలోచించరు. అవును మహా, భూమి విషయంలో అయ్యగారు ఎప్పుడు తగ్గరు. 10 అడుగులు ముందే ఉంటారు. 10 రూపాయలు ఎక్కువే పెడతారు. కూతురే ప్రపంచంగా మెలుగుతూ ఉంటారు కదా, అందుకే కూతురు విషయంలో ఎప్పుడూ ఎలాంటి వెనకడుగు వేయరు. చూస్తుంటేనే తెలుస్తుంది. అవునన్నయ్య గారు, అడగడమే మర్చిపోయాను. నిశ్చితార్థంలో అందరి ముందు మీ ఆస్తిపాస్తులన్నీ కాబోయే అల్లుడివి అన్నట్టు మాట్లాడేశారేంటి? ఇంకా పెళ్లి కూడా కాలేదు, అప్పుడే అంత పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చేస్తూ ఉంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. అక్కడ మీ అందరూ ఉన్నారనో, అక్కడ నా గొప్పతనం చూపించుకోవాలనో నేను ఆ పని చేయలేదు. ఆ మాటలు నా మనసులోంచి వచ్చాయి. నేను మనస్ఫూర్తిగా చెప్పినవి. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. నాకెంతున్నా అది నా కూతురికి అల్లుడికే కదా. నాకున్న ఆస్తిపై అన్ని హక్కులు నా కూతురుతో పాటు అల్లుడికి కూడా ఉంటాయి. ఇందులో ఎలాంటి సందేహం వద్దు. ఈయన కూతురు కోసం ఎంతైనా చేస్తానని చెప్తూనే కూతురు కోసం అల్లుని కూడా లాక్కెళ్ళిపోతానని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు అనిపిస్తోంది. ఈయన ఆస్తులు అంతస్తులు ఎరగా వేసి నా తమ్ముడిని నన్ను ఖచ్చితంగా దూరం చేసేస్తారు. ఎంత ఒక్కతే కూతురైనా ఇలా నిశ్చితార్థం అవగానే అలా అల్లుండి కూడా ఆస్తికి వారసుండి చేసుకున్నారు చూడండి. మీలాంటి మనిషిని ఈ భూప్రపంచంలో నేను చూడలేదు. మీరు ఎంత ఉత్తములో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అమ్మా భూమి, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. ఇలాంటి తండ్రికి కూతురిగా పుట్టావు. మీరు నిజం చెప్పారు మావయ్య గారు. నాన్న నాకెప్పుడూ లోటు రానివ్వలేదు. ఏ విషయంలోనూ నేను అడిగింది కాదనలేదు. ఇప్పుడు కూడా నా కోసం ఆయన ఆస్తి మొత్తం దారబోయడానికి సిద్ధంగా ఉన్నారు. మా నాన్న లాంటి నాన్న నిజంగానే ఈ ప్రపంచంలో ఉండరు మావయ్య గారు. అమ్మా భూమి, అంత పెద్ద మాటలెందుకు? తండ్రి అనేవాడికి తన బిడ్డను చూసుకునే బాధ్యత ఉంటుంది కదా. నాకు కూడా నీ మీద ఆ బాధ్యతే ఉంది. ఇప్పటి వరకు నాకున్నది నువ్వే. ఇకపై ఒక కన్ను నువ్వైతే ఇంకో కన్ను అల్లుడు గారు. ఇద్దరూ నాకు సమానమైనప్పుడు ఆస్తి కూడా ఇద్దరిదే అవుతుంది కదా.
మనిషి ఖచ్చితంగా ఇక్కడ ఏదో చిచ్చు పెట్టే తీరుతాడు. రాఘవ, ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావు? ఏం లేదక్క, కాస్త తలనొప్పిగా ఉంది. విరూపాక్ష, రాఘవ్కి కాఫీ తీసుకెళ్ళివ్వు. మాధవ్ గారు ఎందుకు అదోలా ఉన్నారు? నిశ్చితార్థం అయినందుకు అందరూ సంతోషంగా ఉంటే ఈ నొక్కరే ఏదో జరగకూడదని జరిగినట్టు ముభావంగా ఆలోచిస్తున్నారు. ఈ తల్లి కూతుళ్ళిద్దరూ ఏమీ తెలియనట్టు, అసలు వాళ్ళ తప్పేమీ జరగనట్టు భలే నటిస్తున్నారు. వీళ్ళ అసలు రూపాన్ని చూపెట్టి వీళ్ళ మొహానికున్న ముసుగుని తొలగించాలి. అమ్మా, నాన్న, ఏంట్రా? అది ఏంట్రా, ఏదో చెప్దామనుకుని ఆగిపోతున్నావు? ఏంటి విషయం? ఇప్పుడు చెప్పడం తప్పు ఒప్పో తెలియదు. అందరూ నిశ్చితార్థం అయిపోయిందనే సంతోషంలో ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం చెప్తే అందరి సంతోషం చల్లాచెదురైపోతుంది. ఇప్పుడు చెప్పడం తప్పవుతుందేమో. ఇంకోసారి సమయం చూసుకొని చెప్దాం. ఏమైంది మాధవ? ఏదో చెప్పాలన్నావు? ఏం లేదు నాన్న. వీడేంటో ఏదో చెప్దాం అనుకుంటాడు, అంతలోనే చెప్పకుండా దాచేసుకుంటాడు. అమ్మా భూమి, పెళ్ళయ్యాక వాణ్ణి నువ్వే మార్చుకోవాలి. వాళ్ళలో ఉన్న మొహమాట మొత్తాన్ని నువ్వే తీసేయాలమ్మా. అసలు మాధవ్ గారికి ఏమైంది? అబ్బబ్బబ్బబ్బా, ఈ నిశ్చితార్థం పనుల్లో పడి ఇంట్లో పనులన్నీ ఎక్కడొక్కడే ఉండిపోయాయి. ఈ అలేఖ్య విరూపాక్ష ఎక్కడ చచ్చారో? అలేఖ్య, విరూపాక్ష! ఏంటత్తయ్య గారు? ఏంటే, నిశ్చితార్థం అయిపోయిందిగా, ఇంకా ఈ బట్టల్లోనే ఉన్నావు? ఇంట్లో పనులన్నీ అలాగే ఉన్నాయిగా. ఇప్పుడు ఈ బట్టల్లో ఉంటే తప్పేంటత్తయ్య గారు?